దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వాక్యం చివర ఇలాగ రాయబడి ఉంది. నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను. దేవునికి స్తోత్రం. దేవుడు ఆరోగ్యపు దాత అని కూడా అంటారు ఆయన. అంటే ఆరోగ్యాన్ని అనుగ్రహింప చేసేటువంటి దేవుడు అనమాట ఆయన. ఆ యొక్క ఆరోగ్యపు దాత అయినటువంటి ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. నీకు తోడుగా ఉన్నప్పుడు నీవు ఆయన పైన ఆనుకోవాల్సినటువంటి ఈ అవసరత చాలా ఎక్కువ ఉన్నది. నీవు నీకు బలహీనత సమయంలో చాలా దూరము చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని చాలా హాస్పిటల్స్ తిరుగుతూ ఉన్నావు. కానీ ఆయన మందిరానికి వెళ్ళడానికి మాత్రము నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు. హాస్పిటల్కి వెళ్ళొద్దని నేను చెప్పను, కానీ ఆయన సన్నిధిని ఆశ్రయించు. ఎందుకంటే డాక్టర్స్ని కలుగజేసిన వాడు ఆయనే. కాబట్టి ప్రభువా, ఆ యొక్క డాక్టర్ వైద్యం చేస్తూ ఉండగా ఆ యొక్క వైద్యం ఫలించాలి. ఆ వైద్యం ద్వారా నేను యొక్క స్వస్థత నాకు అనుగ్రహించేలాగా నీ యొక్క కృప నాపై కొమ్మరించి ప్రభువా అని ప్రార్థనా పూర్వకంగా ఆ యొక్క వైద్యాన్ని కూడా మనము స్వీకరించాలి. అయితే వైద్యాన్ని స్వీకరిస్తున్నావు కానీ ప్రభువుని స్వీకరించలేకపోతూ ఉన్నాం. సరిగ్గా సన్నిధి సమయం కానీ ఆదివారం కానీ శుక్రవారం కానీ వచ్చిందనుకో ఏమనుకుంటున్నావు అంటే నీ బలహీనతను బట్టి, అయ్యో నాకు బలహీనతగా ఉంది, నేను వెళ్ళలేను అనుకుంటున్నావు. అలాగ అనుకున్నావు అంటే ఆ యొక్క మాట నీ హృదయానికి అప్లై చేస్తున్నావు. నేను వెళ్ళలేను అనే మాటను అప్లై చేస్తున్నావు కదా, అది హృదయాన్ని బలపరిచేస్తుంది, నిన్ను బండబారిలాగా చేస్తుంది, మొద్దుబారిలాగా చేస్తుంది, అది అక్కడే ఉండిపోయేటట్లుగా చేస్తుంది. ఇంకా నువ్వు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేవు. అది స్వస్థత ఎంత మాత్రము రాదు, వచ్చినా అది నిలబడదు. కనుక నువ్వు ఏం చేయాలంటే, ప్రభువా నాకు బలహీనంగా ఉందయ్యా, చాలా నీరసంగా ఉందయ్యా, అయినా కానీ నీ సన్నిధికి నేను వచ్చేస్తాను ప్రభు. ఎందుకంటే స్వస్థపరిచేహవు నీవే కదా ప్రభువా, స్వస్థపరిచే దేవుడవు నీవే అని అనేక పర్యాయాలు మాకు తెలియపరుస్తున్నావు కదా ప్రభు. కనుక నీ చెంతకి నేను వస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేసుకుని నువ్వు అప్లై చేసుకుని హృదయానికి వెళ్ళావంటే ఆ అప్లికేషన్ దేవుడు చూస్తాడు. ఆ యొక్క అప్లికేషన్ మీద ఆయన సంతకం పెట్టి నీకు స్వస్థతని అనుగ్రహింపచేస్తాడు. అప్పుడు వచ్చేటప్పుడు తేలికగా సమాధానంగా సంతోషంగా ఇంటికి తిరిగి వస్తావు. నీకు అట్టి ఆరోగ్యం నీకు వద్దా? అట్టి ఆరోగ్యం నీకు కావాలా? నీకు కావాలి అంటే ఆయన సన్నిధిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకు. నీరసంగా ఉంది, బలహీనంగా ఉంది, తలపోటుగా ఉంది, ఒలునొప్పిగా ఉంది, అందుకే దేవుని సన్నిధికి నేను రాలేకపోతున్నాను అనే మాట ఎట్టి పరిస్థితులను మీరు తెలపకూడదని చెప్పేసి పరిశుద్ధాత్ముడు ఈ రోజు నీకు ఈ మాట తెలియపరుస్తున్నాడు. కనుక బలహీనంగా ఉన్నప్పటికీ ప్రభు నాకు బలహీనంగా ఉంది, అయినా సరే నీ సన్నిధికి వస్తున్నాను ప్రభు, ఆయనకి మొర్రపెట్టి ఆయన సంతకి వెళ్ళు, నిన్ను స్వస్థపరుస్తాడు, సమాధానం గ్రహింపచేస్తాడు, అద్భుతమైన ఆత్మతో నింపుతాడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.